నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నాబార్డ్ సాస్కి పథకాల కింద రహదారులను నిర్మిస్తారన్న స్పీకర్ అయ్యన్న. ముసుగు దొంగను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు 17.7 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్న సిపి శంకరప్రతాప్. వెలంపేట మురికివాడ వాసులకు శుభవార్త. 177 మంది ఇల్లు నిర్మించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు అనూహ్య స్పందన. విదేశాల్లో విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్న సంస్థ ఫౌండర్ డైరెక్టర్ సంతోష్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు తెలిపారు. దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1392 రహదారులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నాబార్డ్ సాస్కి పథకాల కింద ఈ పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. నర్సీపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో ఒకే జీవో ద్వారా 29 రహదారుల నిర్మాణానికి 22 కోట్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజల తరపున అయ్యన్న ధన్యవాదాలు తెలిపారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డు సాస్కి అనే 2 హెడ్స్ ఉంటాయి. ఈ హెడ్స్ ద్వారా మన రాష్ట్రంలో మొత్తం స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు 29 రోడ్లు ఇచ్చారండి. ఇదే స్కీమ్లో, సేమ్ స్కీమ్లో 29 రోడ్లు ఇచ్చారు. 29 రోడ్లకి టోటల్ అమౌంట్ 22 కోట్లు ఇచ్చారు. ఒకే జీవోలో 22 కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తానండి. మరి మండలం వైజ్ డివైడ్ చేస్తే 29 రోడ్లని మాకారుపాలెం మండలానికి 6 రోడ్లు ఇచ్చాను. ఈ 6 రోడ్లకి 4,21,00,000 ఇచ్చాను మాకారుపాలెం మండలానికి. అలాగే గొలుగొండ మండలానికి 12 రోడ్లు ఇచ్చాను. ఈ 12 రోడ్లకి 6,30,00,000 ఇచ్చాను. అలాగే నర్సీపట్నం మండలానికి 4 రోడ్లు ఇచ్చాను. ఈ 4 రోడ్లకి 3,37,00,000 ఇచ్చాను. అలాగే నాతవరం మండలానికి 7 రోడ్లు ఇచ్చాను. 7 రోడ్లకి 8,12,00,000 ఇచ్చాను. టోటల్గా చూసుకుంటే 22 కోట్లు అయింది. ఇది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి 22 కోట్లు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఆల్రెడీ జీవో కూడా వచ్చేసింది. జీవో నెంబరు 64. ఒక 15 రోజులు టెండర్స్ కూడా అయిపోతాయి. టెండర్స్ అయిపోతే వేసవకాలం లోపల ఈ రోడ్లన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి సందర్భం మనం చేస్తూ, మరి స్థానికంగా ఉన్న నాయకులందరూ కలిసి అశ్రద్ధ చేయకుండా టెండర్స్ అయిపోయిన వెంటనే ఈ రోడ్ల దగ్గరుండి ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా స్ట్రెంథనింగ్ చేసి ఆ గ్రామాలకు రోడ్ల విషయంలో స్థానిక నాయకులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో 60 చోరీలకు పాల్పడిన అచ్చి మహేష్ రెడ్డిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ తెలిపారు. నిందితుడి నుంచి భారీ మొత్తంలో చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను కమిషనరేట్లో మీడియాకు వెల్లడించారు. ముసుగు దొంగగా పేరొందిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి చిన్నతనం నుండే దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. 15 ఏళ్లకే పలు దొంగతనం కేసుల్లో అరెస్టై జువైనల్ హోంకు వెళ్లాడు. రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. నిందితుడిపై విశాఖలోని 26 కేసులు నమోదు కావడం గమనార్హం.
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిందితుడి అరెస్టును చేశామని సిపి బాగ్చి తెలిపారు. నిందితుడి వద్ద నుండి 17.7 లక్షల విలువైన 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి ఆభరణాలు, కారుతో పాటు వాహనాలు, చోరీకి ఉపయోగించిన సామాగ్రిని సీజ్ చేశామన్నారు. చోరీ చేసిన సొత్తును BMW కారు కొనుక్కొని అందులో తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నాడని సిపి తెలిపారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను సిపి అభినందించారు. అందులో వైజాగ్ సిటీలోనే 26 ఆఫెన్సెస్ చేశారండి. అటువంటి 62 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 ఆఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ ఆఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని CCTV ఫుటేజ్ మీకు చూపిస్తాము. ఈ CCTV ఫుటేజ్ చూడండి. అతను ప్రొఫెషనల్ క్రిమినల్ కాబట్టి ఇలా మాస్క్ వేసుకొని ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. సో ఇనిషియల్గా మనం గుర్తించలేకపోయాము, డిటెక్ట్ చేయలేకపోయాము. ఫైనల్గా రెసపు వాణిపాలెం ఏరియాలో ఆయన అబండన్ 2 వీలర్ దొరికింది, స్కూటీ. ఈ స్కూటీ నుండి మనం ట్రాక్ చేసి ఫస్ట్ ఆ ఇంప్లిమెంట్స్ అన్నీ దొరికింది అతను హైడౌట్లో. తర్వాత హైడౌట్ నుండి తెలుసుకొని అది వెహికల్ ఎవరిది ట్రేస్ చేసి తర్వాత అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు గాజువాకలో 14వ తేదీ అక్టోబర్ నెల లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం ఒక గ్రేవ్ కేసు జరిగింది నాగేశ్వరరావు గారి ఇంట్లో. సో ఆ కేసులో 17 తులాలు బంగారం పోయింది, మరి 30 తులాలు వెండి వస్తువులు పోయినాయి. మొత్తం విలువ 4,31,000 రూపాయలు. సో ఆ కేసు ఫస్ట్ మనం డిటెక్ట్ చేసాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు, ఈ అన్ని స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి, అది కూడా మేము సీజ్ చేసాము. తర్వాత ఒక 2 వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేసాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది. ఈ అన్ని వెహికల్స్ కూడా మనం అమ్ముకొని మనం అమౌంట్ బాధితులకు రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో ఒకేసారి 26 కేసెస్ డిటెక్ట్ చేయడం, ఇవన్నీ అన్డిటెక్టెడ్ కదా 26, ఒకేసారి 26 ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ చేయడం అది చాలా పెద్ద అచీవ్మెంట్. అందులో చాలా గ్రేవ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. పూనా మార్కెట్ సమీపంలోని వెలంపేట, మురికివాడ బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 177 మందికి ఇల్లు నిర్మించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇటీవల మంత్రి నారాయణ ఈ మురికివాడలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇల్లు కట్టించాలని వారంతా మంత్రిని కోరారు. దీంతో వెలంపేటలో నివసిస్తున్న 177 కుటుంబాలకు ఇల్లు నిర్మించేందుకు మంత్రి నారాయణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ వీఎంఆర్డీఏ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేశారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, ఇతర అధికారులు హాజరయ్యారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇతర అభివృద్ధి పనులు వేగవంతం చేయడంపై సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, విశాఖ సమగ్ర నీటి రక్షణ ప్రణాళికపై చర్చించారు. మాస్టర్ ప్లాన్ లో మొత్తం 15 రోడ్లు నిర్మించాల్సి ఉండగా తొలి దశలో 7 రోడ్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విశాఖలో కైలాసగిరి, కంబాలకొండ, జూ పార్కులను కలిపి టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయడంపై చర్చించారు.
విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026కు అనూహ్య స్పందన లభించింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ విజయవంతమైంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. తమ కెరీర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంటారు. అయితే ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో చేరాలి, భవిష్యత్తును ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనలో పడుతుంటారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ను విజయవంతంగా నిర్వహించారు. డైమండ్ పార్క్ సమీపంలోని ఫార్చ్యూన్ ఇన్ శ్రీకన్య హోటల్లో నిర్వహించిన వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026కు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన లభించింది. దేశ విదేశాలకు చెందిన సుమారు 30 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యా సంస్థలతో పాటు నాణ్యమైన శిక్షణిచ్చేందుకు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల నుండి ట్రైనర్లను తీసుకొచ్చారు. స్టార్టప్స్ ప్రారంభించుకోవాలనుకునే వారికి సలహాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆయా యూనివర్సిటీల స్టాల్స్ వద్ద తమ భవిష్యత్తుకు ఉపయోగపడే కోర్సులు వివరాలను తెలుసుకున్నారు. ఆయా యూనివర్సిటీల ప్రతినిధులు విద్యార్థులకు వివరించారు. and internships in our other areas, and we are very happy and we are ready to work with Blue. బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నామని వివిధ కాలేజీల విద్యార్థులు తెలిపారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నామని అన్నారు. ఆయా యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు, సౌకర్యాలు, రాయితీలు, స్కాలర్షిప్లు తదితర అంశాలను తెలుసుకున్నామని అన్నారు. ఐఎమ్ షర్మిల, ఐఎమ్ ఫ్రమ్ అలయన్స్ కాలేజ్. మేము ఈరోజు ఈ ఎక్స్పోకి ఎందుకు వచ్చామంటే యూనివర్సిటీస్ నుంచి తెలుసుకోవడానికి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఒక్కొక్క ఎక్స్పో ఒక్కొక్క కంట్రీ నుంచి, అంటే వాళ్ళ యూనివర్సిటీ ఏంటి, వాళ్ళ యూనివర్సిటీ వల్ల యూజ్ ఏంటి, అండ్ మాకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ వల్ల మాకు ఒక రికగ్నైజేషన్, ఓకే ఈ బెనిఫిట్ ఇలా ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీస్ నుంచి. సో ఇది కూడా మాకు ఒక చాలా యూస్ఫుల్ దీనివల్ల. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కాలేజ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఐఎమ్ మ్యాగ్నా ఫ్రమ్ అలయన్స్ కాలేజ్. ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చి వాళ్ళ స్కోర్స్ ఏంటి, ఎంత అమౌంట్ ఏంటి, అసలు నెక్స్ట్ మేము ఎనదర్గా ఏం చదవాలి అనే ప్రతి ఒక్కదాని కోసం చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఏం జాయిన్ అవ్వాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎక్కడ చదివితే ఇంకా బాగుంటుంది స్టడీస్ అని చెప్పడంతో థ్యాంక్ యూ. ఇలా చెప్పి మమ్మల్ని అందరూ ఇన్స్పైర్ చేసి ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో తాము అందిస్తున్న కోర్సులు, సదుపాయాల వివరాలను విద్యార్థులకు వివరించామని ఆయా యూనివర్సిటీలు, విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. My name is Firdaus Sheikh. I'm from HTMI Switzerland as a regional director. So today here I'm at the Blue Ribbon Overseas Education Fair in Vizag, and I'm looking forward to meet more students. Until now I have met hospitality students, management students. Yes, it's a very good show as of now, and I'm really looking forward to meet more students. Thank you. Hi. నా పేరు సౌమ్య. నేను ఎంఎస్ఎం నుంచి వర్క్ చేస్తున్నాను అండ్ వీ వర్క్ డైరెక్ట్లీ విత్ ద యూనివర్సిటీస్ అండ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ 3 universities in the Europe. And Europe is a famous destination nowadays, and because since US and Canada students are also looking for divergence and also bifurcation, so that's why every student wanted to see the Europe as a biggest destination as of now. And we do I'm representing
BTS, which is in Spain, IST from Greece, and AUS University in Switzerland. And these are the very famous universities, and every university is in a top ranked universities in the top 200 in the Europe. And the summit arranged by Blue Ribbon, it is a very good and affordable, if you wanted to get the applications, please get in touch with the Blue Ribbon Overseas. Thank you. Abdul Salam, and I'm representing Vancouver Community College, VCC, a 60-year-old public college in British Columbia, Canada. We do offer skill development, undergraduate and postgraduate diploma programs for international students along with PGWP eligibility. We have nearly 90 to 95% of employment success rate for most of our programs. Like if you need to know more details, like all the admission requirements are also very మేము ఏం ఫెసిలిటీస్ అంటే సో స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలంటే లెర్నింగ్ బై డూయింగ్ అండి. ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు, మనం ఎట్లా నేర్చుకుంటారు? బిజినెస్ అయితే బిజినెస్ ఎట్లా నేర్చుకుంటారు? ఎవరైనా చేస్తేనే వస్తాయి ఏమైనా కదా, స్కిల్స్ ఏమొస్తాయి అట్లనే వస్తాయి. సో facilities and so basically let's say your professors and everyone that you're around is also CXOs and CEOs of companies. For example, let's say the board founder will come and teach you a class. Let's say the ex-CEO of Airtel will also come teach you a class about how Airtel as a company succeeded when Jio entered the market. Something like these case studies are something very important in the business, and these are to show you how you can, as a competitor to other, let's say, startups in this industry in India, can start. And facilities ante so something very interesting about Masters Uni is that internships chaala istaru. So first year lone internship vastayi, second year vastayi, third year vastayi, fourth year mari entire year internship hai. So this entire time you do an internship you get prior world experience. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు మార్గదర్శకంగా నిలుస్తాయని పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, అలయన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కొల్లా సతీష్ కుమార్లు అన్నారు. విద్యార్థులు ఎన్నో విషయాలు తెలుసుకున్నారని, నిర్వాహకులు అవగాహన కల్పించడంతో పాటు చక్కని గైడెన్స్ ఇచ్చారని తెలిపారు. My name is Dr. Kolla Satish Kumar, Director, Alliance College of Hotel Management and Business Management అండి. ఈరోజు ఈ బ్లూ రిబ్బన్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాము చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. కారణం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎంత అనుకున్నా కూడా వన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మినిమం 1 month టైం పడుతుంది. అలాంటిది ఒక్క రోజులోనే ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతారు. తర్వాత ఏంటంటే స్టూడెంట్కి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా చాలా మటుకు ఏంటంటే అన్నీ కూడా ఇంత స్కాలర్షిప్లు వస్తాయి, ఇంతే స్టైఫండ్ వస్తుంది, ఈ ఇంటర్న్షిప్లో ఇన్ని బెనిఫిట్లు ఉంటాయి, ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్లు ఇంత, ఈ పర్సంటేజ్ ఆప్షన్ ఇలాగ ఉంటుందన్నది చాలామంది తెలియదు. పేరెంట్స్ కూడా ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే చాలా భయపడతారు, ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందేమోనని. వేరేస్ వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్స్ కానీ, అలాగే వాళ్ళకు వచ్చే ఇంటర్న్షిప్లో ఉండే స్టైఫండ్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఉండే బెనిఫిట్లు, వాళ్ళు ఏ ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీలో వాళ్ళు పొందగలుగుతారు సీట్లు అన్నది ఈజీగా ఐడెంటిఫై అవుతుండడం వలన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషను పర్టికులర్లీ ఏంటంటే గవర్నమెంట్ చాలా పాలసీస్ మారుతుంటాయి. ప్రతి గవర్నమెంట్లో కూడా అంటే ఫారిన్ కంట్రీస్లో అన్ని గవర్నమెంట్లో కూడా పాలసీస్ మారుతుంటాయి. కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ను చూసిన తర్వాత మనకేమనిపించిందంటే ఈ జనరేషన్ పీపుల్ ఎలాంటి పాలసీస్ మారినా వాళ్ళు ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి చదవడానికి ముందంజలో ఉంటున్నారన్నది మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీ విష్ ఎవ్రీ వన్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కార్పొరేషన్ వాళ్ళు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నుండి ఎక్స్పో నుండి ఏదో ఇన్ఫర్మేషన్ సెంటర్ అనండి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రపంచంలోని ఒక 5-6 దేశాల నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్, అలాగే ఇండియాలోని టాప్ స్కూల్స్ నుంచి టాప్ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్, తర్వాత ప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీ నుంచి, స్టార్టప్స్ పెట్టే కంపెనీల నుంచి రిప్రజెంటేటివ్ తీసుకొచ్చి వారందరి దగ్గర ఎవరికి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా కూడా వాళ్ళందరికీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే సంతోష్ కుమార్ గారు చెప్తున్నారు 18 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాం. కానీ ఈరోజు విశాఖపట్నంలో వచ్చినంతమంది విద్యార్థులు ఎక్కడా ఎప్పుడు కూడా రాలేదు.
నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన విశాఖపట్నం వచ్చినందుకు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను దీన్ని విశాఖపట్నంలో స్టూడెంట్స్లో వచ్చిన చైతన్యం కింద భావిస్తున్నాను. ఎందువల్లంటే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క కెరీర్ మీద ఎంత ఫ్యూచర్ చేసుకోవచ్చు అన్న దాని మీద ఎంతో అవగాహన పెరిగి, అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా ఫారెన్ వెళ్ళటానికి బ్యాంక్ లోన్స్ కూడా గ్యారంటీస్ లేకుండా సెల్ఫ్ గ్యారంటీ తోటి బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేయటం, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, సబ్సిడైజ్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వటం మన దేశం యొక్క ప్రగతి చాలా స్పీడ్గా ఉండి ప్రతి దేశ వరల్డ్లో మూడో ఎకానమీకి చేరటం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి ఎన్నో అవకాశాలు కలిగి వారందరూ కూడా అవకాశాలని ఉపయోగించుకోవటానికి ఇలాంటి ఎక్స్పోకి వచ్చి వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలో అందరూ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా చాలా శుభపరిణామం. ఎందుకనంటే మన ప్రోగ్రెస్, మన దేశం యొక్క ప్రోగ్రెస్ ఈ యొక్క చైతన్యంతో బాగా మనకి అర్థమవుతుంది. కాబట్టి విశాఖపట్నం విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ కెరీర్స్ని ముందుకు తీసుకెళ్ళి మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. 18 ఏళ్ల తన అనుభవంలో విశాఖ విద్యార్థుల నుండి వచ్చిన అద్భుతమైన స్పందన ఎప్పుడూ చూడలేదని బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ పి సంతోష్ కుమార్ తెలిపారు. దేశంలోని ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో చదువుకోవడం కంటే యూరప్ దేశాల్లో విద్య అత్యంత సులభతరంగా మారిందని అన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, న్యూజిలాండ్, సౌత్ కొరియా వంటి దేశాల్లోని 25కు పైగా విశ్వవిద్యాలయాలతో తమకు ఒప్పందాలున్నాయని చెప్పారు. విద్యార్థులు వారి ప్రతిభ ఆధారంగా 85% వరకు స్కాలర్షిప్లు మంజూరు చేయిస్తున్నామని అన్నారు. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు 100% రుణ సదుపాయానికి అసిస్టెన్స్ ఇస్తున్నామని చెప్పారు. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కూడా నిర్వహించామని అన్నారు. Hello Vizag, this is Santosh Kumar, Director and Founder for Blue Ribbon Overseas. Ee roju Vizag biggest educational expo jarugutundi Fortune Inn Hotel lo, and ee expo chaala different migitha expo kanna. First of all, foreign university representatives, no processing fee, no application fee, and absolutely you can meet and get these scholarships up to 85%. US, UK, Canada, Australia, Europe, అన్ని కంట్రీలు, అన్ని దేశాల నుంచి వచ్చాయి. అలాగే we thought industries ఉంటే కూడా బాగుంటుంది సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి. సో we got industries here who are giving a skilled test followed by an internships and industrial trip, immersion programs అంటారా, or if you are looking for a corporate training అంటారా, కార్పొరేట్ ట్రైనర్స్ని కూడా తీసుకొచ్చాము అండ్ బ్యాంకర్స్ని కూడా తీసుకొచ్చాము. మీకు ఎడ్యుకేషనల్ లోన్ ఒకవేళ కష్టంగా ఉందంటే ఆ ఎడ్యుకేషన్ లోన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి బ్యాంకర్స్ కూడా ఉన్నారు. యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ టుడే. సో వీ థాట్ చాలామంది స్టూడెంట్స్కి క్వశ్చన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ కొలాటరల్ ఉంటేనే వెళ్ళాలేమో, ఫీజు హెవీ ఏమో, లేదు 6-7 lakhsలో కూడా ఉన్నాయి. బెంగళూరు, ముంబై కన్నా చాలా అఫోర్డబుల్ ఫీజెస్ అబ్రాడ్లో, యూరోప్లో, ప్యారిస్లో అండ్ ఎస్పెషల్లీ జర్మనీలో ఇవన్నీ యూనివర్సిటీస్ ఇక్కడే ఉన్నాయి. మీరు రావచ్చు, తెలుసుకోవచ్చు. దాని తర్వాత కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి వైజాగ్లో కూడా. యూ కెన్ మీట్ అస్ అండ్ నో చార్జెస్, అప్లికేషన్స్, వీసా, డాక్యుమెంటేషన్ అన్నీ మేము చేస్తాం. వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 16 years, almost completing 16,000 visas, like 18 years, 16,000 visas, and moreover we have 38 locations in India. We are here to help you every process, visa, documentation, everything andi. So come over, and by the way you have a good news that we have a short film competition same today after 3. So please, whoever are interested to submit your reels, short films, we are here, and under media channel mundu, all dignitaries mundu, there are other industry wal mundu, you will get an opportunity to win a winning a Dubai trip in front of Ugadi Sambaralu Dubai Telugu Association mundu. Yes, and migitha channel partners lo kuda internships వాళ్ళ దాంట్లో కూడా ప్లేస్మెంట్స్, ఆ ఆపర్చునిటీస్ కూడా మా దగ్గర తీసుకొచ్చారు. సో షార్ట్ ఫిలిమ్స్ కూడా కాంపిటీషన్ కూడా జరుగుతుంది ఈరోజు ఆఫ్టర్ 3. So morning expo, evening short film, all day. And lastly, I'm so happy today నా కెరియర్లో, ఎందుకంటే 800 స్టూడెంట్స్ ఉండే, ఇంకా 200 స్టూడెంట్స్ ఉండే, మొత్తం క్రౌడ్ మార్నింగ్ 9:15 నుంచి ఐ బిలీవ్
right now until then it is like filled up like anything. And thank you so much Vizag Daniki and all the media channel and especially you. Thank you so much. విదేశీ ప్రయాణానికి ముందే విద్యార్థులను సిద్ధం చేసేందుకు జంప్ స్టార్ట్ క్యాంపస్ ప్రోగ్రాంను అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాలకు బీచ్ రోడ్లోని తమ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. విశాఖకు చెందిన 2 ప్రతిభావంతులైన విద్యార్థులు అసాధారణ విజయాన్ని సాధించారు. నగరానికి చెందిన సింధు గట్ట 1.4 కోట్ల విలువైన స్కాలర్షిప్ను, నవ్య రాగశ్రీ ములకాల 1.34 కోట్ల విలువైన స్కాలర్షిప్ను సాధించి అమెరికాలోని ప్రతిష్టాత్మక మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యకు ఎంపికయ్యారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి వీరిద్దరూ 2.74 కోట్ల విలువైన ఉపకార వేతనాలను దక్కించుకున్నారు. ఈ విజయానికి పునాదిగా గత 2 ఏళ్లుగా విశాఖలోని ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ సంస్థలో శిక్షణ పొందడమే కీలకంగా మారిందని ఆ సంస్థ ఎండీ జొన్నలగడ్డ వివేకానందమూర్తి తెలిపారు. పెదవాల్తేరు సమీపంలోని సంస్థ కార్యాలయంలో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పలు అంశాల్లో విద్యార్థులకు తాము శిక్షణ అందించామని చెప్పారు. ఇన్విక్టా కన్సల్టెన్సీ తమకు ఎంతగానో సహకరించిందని స్కాలర్షిప్లు సాధించిన విద్యార్థులలో సింధు, నవ్య రాగశ్రీలు తెలిపారు. సరైన మార్గనిర్దేశం, నాణ్యమైన శిక్షణ అందించిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ డైరెక్టర్ కృష్ణమోహన్, విద్యార్థుల తల్లిదండ్రులు గట్టా రవిశంకర్, జయకుమారి, ములకాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దాన్ని అందుకోగలిగేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో, నీకుండే సామర్థ్యం మామూలుగా అయితే ఉపయోగం లేదు. నీ ఆపర్చునిటీని అందుకోగలిగినప్పుడే నీ సామర్థ్యానికి ఒక విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఆ రకంగా మూర్తి గారు క్రియేట్ చేసినటువంటి ఆపర్చునిటీస్, ఆయన ఈ క్రియేటెడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ది ఎలిజిబుల్, డిజర్వ్డ్ అండ్ యూస్ఫుల్ స్టూడెంట్స్. వాళ్ళకు ఒకసారిగా ఒక దారి చూపించాడు. ఆయన చూపించిన దారిలో వెళ్ళి విత్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్ ఇద్దరు కూడా దాన్ని సాధించి వాళ్ళు తల్లిదండ్రులకే కాకుండా వాళ్ళ టీచర్స్కే కాకుండా విశాఖపట్నం కూడా ఒక గౌరవం తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక రకమైన ఆనందం కలిగేసినటువంటి ఈ సందర్భంలో మీ అందరినీ అభినందిస్తూ, మూర్తి గారికి ఎప్పటి నుంచో బంధం ఉంది కాబట్టి జన్మజన్మల బంధం అది. I am Navyasi. They have all prepared the essays for me. Like they were wonderful. నా ఎస్సేనా అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఈవెన్ ది యూనివర్సిటీ వాళ్ళు కూడా దే వర్ వెరీ మచ్ లైక్ చాలా నచ్చినాయి నా ఎస్సేస్ అన్నీ. అందుకే నాకు ఇంత స్కాలర్షిప్ వచ్చింది. నేనంటూ ఐ హ్యావ్ నాట్ పుట్ 100% ఎఫర్ట్. నాకంతా మా మూర్తి సార్ వాళ్ళే పెట్టారు. they encourage me to handle my academics. సో అంతా దీని మీదే ఫోకస్ చేయకుండా మీ అకాడమిక్స్ మీద చూసుకోండి, మీ 12th grade కూడా ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు అది చూసుకోండి, నేను మీకోసం అంతా చేస్తాను అని చెప్పారు. అండ్ హీ రియలీ డెడ్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. బికాజ్ యుఎస్ వెళ్ళడం అని కాదు, ఏ కంట్రీ అబ్రాడ్లో చదవడం అనేది ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రీమ్. ఎందుకంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇట్స్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. బట్ ఒక్కటి ఏమొస్తుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పెన్సెస్. సో ఈ స్కాలర్షిప్స్ వల్ల ఆ స్టూడెంట్స్ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. సో మీరు కూడా ఒకవేళ అబ్రాడ్లో చదవాలి అని అనుకుంటే ఫస్ట్ యూ నీడ్ టు చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్, right faculty for SAT and IELTS, and yeah, I have chosen, that is why I am here. And I would suggest you also to choose Invicta, which is, it's wonderful. It fulfilled my dream. Thank you. ఉద్యోగాల పేరుతో యువతను బురిడీ కొట్టిస్తున్న నకిలీ డీఎస్పీ పోలీసులకు చిక్కాడు. తాను డీఎస్పీనంటూ లోచన్ కుమార్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడని సిపి శంకర్పత బాక్షి తెలిపారు. ఓ బాధితురాల నుండి 11 లక్షల రూపాయలు వసూలు చేశాడని తెలిపారు. ఆమె ఫిర్యాదుతో నిందితుడు లోచన్ కుమార్ ను అరెస్టు చేశామని చెప్పారు. ఇలాంటి మోసగాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. నిన్న మొన్ననే ఒక అమ్మాయి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని 11 లక్షలు
చీట్ చేశాడని తెలిసింది. అతని మీద ఇప్పటి వరకు 5 కేసులు మాత్రమే ఉన్నాయి. ఎంబీపీ స్టేషన్లో ఒక కేసు, మల్కాపురం స్టేషన్లో ఒక కేసు, ఎయిర్పోర్ట్ స్టేషన్లో 2 కేసులు, పోర్ట్ టౌన్ పిఎస్లో ఒక కేసు. సో మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం, ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తామని క్లెయిమ్ చేస్తే దయచేసి నమ్మకండి, నమ్ముకొని డబ్బులు ఇవ్వకండి. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ గాజువాక మల్కాపురం సిపిఎం జోన్ల ఆధ్వర్యంలో పాత గాజువాక డిపో వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పేరిట బస్సులను పెంచకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా బస్సులను బస్టాపుల్లో ఆపకుండా 100-150 అడుగుల దూరంలో నిలుపుదల చేస్తున్నారని, దీంతో బస్సు ఎక్కేందుకు ప్రజలు పరుగులు తీస్తున్నారన్నారు. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. విశాఖ నగరంలో 1760 బస్సులు అవసరం ఉన్నాయని, వాటిని సమకూర్చకుండా కాలం చెల్లిన బస్సులను రోడ్లెక్కించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తక్షణం బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. నిరసనలో రాంబాబు, సంతోషం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు టైంకి వాళ్ళ విద్యాసంస్థలు వెళ్ళలేకపోతున్నారు. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు సకాలంలో డ్యూటీలు వెళ్ళలేకపోతున్నారు. టెన్షన్లు పడుతున్నాం. దానికి తగ్గట్టు సిబ్బంది సంఖ్య కూడా పెంచాలి. డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బంది సంఖ్య పెంచడం ద్వారా ప్రజల ప్రయాణ కష్టాలు తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ముఖ్యమంత్రి చెప్పాడు విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పని. ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు ప్రపంచంలోని అగ్రగామి నగరంలో విశాఖపట్నం తీర్చిదిద్దామని చెప్పని. మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడపదాటం లేదు. ఎప్పటికైనా సరే ప్రజల కష్టాలు పరిగణలోకి తీసుకొని మీరు పారిశ్రామికవేత్తలకి, సంపన్నులకి వేల కోట్ల రూపాయలు ఆగమేఘాలు కేటాయిస్తున్నారు. కానీ ప్రజల కోసం ప్రయాణ ఇబ్బందులు తీర్చడం కోసం మీరు ఎందుకై బస్సు కొనుగోలు చేయడం ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే ప్రజల మీద వివక్ష దాటి బస్సు కొనుగోలు చేసి ప్రాంతాలకు ప్రయాణ కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పేరుతోటి ఉన్నటువంటి బస్సులన్నిటి కూడా తగ్గించడం జరిగింది. అలాగే కొన్ని పాడైపోయిన బస్సులు కూడా పక్కన పెట్టారు. ఏవైతే ఉన్నాయో ఈ బస్సులన్నీ పూర్తి చేయడం మానేసి ఉచిత బస్సు పేరుతోటి ఎవరైతే ప్రయాణికుల మధ్యన గొడవలు పట్టే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అందుకోసమే వెంటనే ఏదైతే ఉందో ఈ బస్సుల సంఖ్య పెంచాలి. విద్యార్థులకి, వృద్ధులకి, ప్రజానీకానికి బస్సు సదుపాయం అంటే అసహ్యం వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే ఈ బస్సు సదుపాయం అంటే సుఖమైంది, మెరుగైంది, దీన్ని మేము ప్రయాణించాలని ప్రజల్లో రావాలి. అది రావాలంటే తప్పనిసరిగా మెరుగైనటువంటి ప్రయాణం కావాలి. దానికి అన్ని బస్ స్టాపుల్లో కూడా బస్సులు ఆపాలి, ప్రయాణికులు ఎక్కించాలి. ఇక్కడ బస్ స్టాప్ ఉంటే 1/2 కిలోమీటర్ తీసుకెళ్లి అక్కడ బస్సు ఆగడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా మహిళలు పరిగెత్తి ఎక్కవలసి వస్తుంది. దీంతో పాటు ఉద్యోగులు గాని, కార్మికులు గాని బస్సులు ఎక్కితే మధ్యని చాలా గ్యాప్ అయి వచ్చేసి టైం వృధా అయ్యి డ్యూటీలకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకోసం ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ వాళ్ళు వెంటనే బస్సు పెంచాలి. బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ఏదైతే ప్రైవేట్ కాలేజీలకి, కార్పొరేట్ కాలేజీలకి ఇచ్చినటువంటి బస్సులను వెనక్కి తీసుకొని అవి నడపాలి. న్యూరాటాలజీలో అత్యాధునిక జ్ఞానాన్ని ఏకీకృతం చేయడమే ఐపీఎఫ్ ప్రపంచ సదస్సు ముఖ్య లక్ష్యమని వైద్య నిపుణులు అన్నారు. బీచ్ రోడ్లోని సాయి ప్రియా రిసార్ట్స్ లో 3 రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫోరం ప్రపంచ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఉండవల్లి, ప్రపంచ ప్రఖ్యాత వేటిగో శాస్త్రవేత్తలు కీలక ఉపన్యాసాలిచ్చారు. దేశ విదేశాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈఎన్టీ సర్జన్లు, న్యూరో ఫిజిషియన్లు, వెస్టిబ్యులర్ స్పెషలిస్టులు, ఆడియాలజిస్టులు, ఫిజియోథెరపిస్టుల సహకారంతో ఆసియా, యూరప్, అమెరికాల నుండి ఓటాలజీ, న్యూరాటాలజీలో అత్యాధునిక జ్ఞానాన్ని ఏకీకృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జ్ఞాన మార్పిడి, పరిశోధ, విద్య కోసం నిపుణులను ఏకం చేసేందుకు అంకితమైన మార్గదర్శక సంస్థ ఐబీఎఫ్ అని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. People are thinking like one clinic, in my clinic can I start a vertigo setup or not? She has how many vertigo centers now? So Karthik is the young consultant with me at Asian ENT.
So I know this has been mentioned, but during the okay, so చాలా మందికి పేషెంట్స్కి ఇక్కడ నుంచి వచ్చిన జ్ఞానం ద్వారా మిగతా డాక్టర్స్ అందరూ పేషెంట్కి చాలా మేలు చేకూరుస్తారని అనుకుంటున్నాం. ఏషియన్ ENT హాస్పిటల్ గత 10 సంవత్సరాల నుంచి చెవి ఆపరేషన్కైనా ముక్కు ఆపరేషన్కైనా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే ప్రథమ స్థానంలో ఉంది. అలాగే ఈ బ్యాలెన్స్ రిలేటెడ్ డిజార్డర్స్ వెర్టైగో కోసం ఉన్న ఏకైక ఆసుపత్రి గత 8 సంవత్సరాల నుంచి ఈ పేషెంట్లందరికీ కూడా విపరీతమైన సేవలు అందిస్తున్నాం. సో దీన్ని మేము ఒక్కళ్ళమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకుని మిగతా వాళ్ళందరూ కూడా పేషెంట్స్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫార్మ్ ఏర్పాటు చేయటం, అలాగే ఇక్కడ మన వైజాగ్ నుంచి సుమారుగా 22 మంది డాక్టర్స్ వచ్చున్నారండి. సో వాళ్ళందరూ కూడా ఈ నాలెడ్జ్ని నేర్చుకుని పేషెంట్స్కి ఉపయోగపడతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఎన్టీఆర్ జిల్లా కంచుకర్ల మండలంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ అగ్నికి ఆహుతైంది. పేరలపాడు NSP కెనాల్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న పావని ట్రావెల్స్ కు చెందిన బస్సు పేరలపాడు NSP కెనాల్ సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కుర్మాపురంలో పట్టుబడ్డ పెద్ద పులిని విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించారు. గత కొద్ది రోజులుగా కుర్మాపురం తాపేశ్వరం పరిసర ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పులిని అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అత్యంత చాకచక్యంగా మత్తు ఇంజెక్షన్ షూట్ చేసి బోనులో బంధించారు. ప్రత్యేక వాహనంలో పెద్ద పులిని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ పరిధిలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తీసుకొచ్చారు. వన్యప్రాణి సంరక్షణ అధికారి మొహమ్మద్ ఖాజా, జూ క్యూరేటర్ మంగమ్మలు స్వయంగా పులి రాకను పర్యవేక్షించారు. ప్రస్తుతం పులి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అదియా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జ్ హరిహరనాథ్ శర్మ, మంత్రి పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి నారాయణ స్వామిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నమో వెంకటేశ ఎడకపடும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கை ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना పోయినసారి మనము గోవిందనామాలు చెప్పుకుంటూ అక్కడ ఏం సార్ అందరూ ప్లాన్ చేసుకుని చేసేవాడు.
கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும். Objectionable reels and posting them on social media. నువ్వు కూడా వస్తాను ఇంటికి పెట్టేసి లేకుండా బాగుంది. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నాబార్డ్, సాస్కీ పథకాల కింద రహదారులను నిర్మిస్తారన్న స్పీకర్ అయ్యన్న. ముసుగు దొంగను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు 17.7 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్న సిపి శంకరబ్రత బాక్షి. వెలంపేట మురికివాడ వాసులకు శుభవార్త. 177 మంది ఇల్లు నిర్మించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు అనూహ్య స్పందన. విదేశాల్లో విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్న సంస్థ ఫౌండర్ డైరెక్టర్ సంతోష్ కుమార్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.